సంక్రాంతి పండుగకి సొంతూళ్ళకి వెళుతున్నారా? ఇంటికి తాళం వేసి పక్కింటి వాళ్ళకు కొద్దిగా తమ ఇంటి వైపు చూడమని చెప్పి వెళుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు ఊళ్ళకి వెళ్ళొచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తున్నారు సంక్రాంతి దొంగలు. పండుగకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందివ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ అనగానే హైదరాబాద్ సగం వరకు ఖాళీ అవుతోంది. సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకునేందుకు చాలా మంది సిటీ నుంచి సొంత ఊళ్ళకు వెళ్తూ ఉంటారు. సొంత ఊళ్ళకు వెళ్లి పండుగ చేసుకుంటూ ఉంటే సంక్రాంతి దొంగలు మాత్రం సిటీలో పండుగ చేసుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకు కూడా పెద్ద పండగే. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కేస్ స్టడీ ప్రకారం సిటీ శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని అంతరాష్ట్ర దొంగలు తమ దోపిడీలను కొనసాగిస్తున్నారు. వరుస సెలవులనే తమ దోపిడీలకు మంచి సమయంగా ఎంచుకుని కాలనీల్లో ఈ ముఠాలు రెక్కి నిర్వహిస్తాయి. తాళాలు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి పగలు రాత్రి అని తేడా లేకుండా చోరీలు చేస్తాయి. ఈ ముఠాలు అందుకోసం శివారు ప్రాంతాల్లోని కాలనీలు పోలీస్ నిఘా తక్కువగా ఉండే ఏరియాల్లోని ఇళ్లనే తమకు చోరీలకు అనువైన ప్రాంతాలుగా సెలెక్ట్ చేసుకుంటాయి. ఈ సంక్రాంతి పండుగకు దొంగతనాల నియంత్రణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై ఇప్పటికే అధ్యయనం చేసి ఆ ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు. ఆ స్పాట్స్ లోనే ఎందుకు ఎక్కువ చోరీలు జరిగాయి, ఏ కారణాలు దొంగలకు అనుకూలించాయి అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసుకుని సరికొత్త యాక్షన్ ప్లాన్ కు శ్రీకారం చుడుతున్నారు. 13, 14 అది 15 సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ఊరు వెళ్తున్నారు. మీ దగ్గర ఉన్న విలువైన సామాన్, దాంట్లో బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, క్యాష్ ఉండొచ్చు, మీరు బ్యాంక్ లాకర్లో పెట్టండి. సేఫ్గా మీరు సురక్షితంగా పెట్టండి. అది కొన్ని పాత అనుభవాలను బట్టి నేను చెప్తున్నారు. కొన్ని బయట నుంచి కూడా కొంతమంది రావచ్చు. ఎందుకంటే చాలా మంది ఇల్లు లాక్ చేసి వెళ్తారు. కాబట్టి విలువ ఉన్న సామాన్లు కనీసం మీరు సురక్షిత ప్లేస్లో పెట్టండి. ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలను సులువుగా గుర్తించవచ్చునన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. ప్రతి ఏరియాలో ఆటోలకి ఫ్లెక్సీలు కట్టి అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే కొన్ని ముఠాలు నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఎంత రెక్కి నిర్వహించినా సొంత ఊళ్లకు వెళ్లేవారు పోలీసులు చెప్పిన జాగ్రత్తలు పట్టించుకుంటే అంతే సంగతులంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగకు ఎందుకంటే వివిధ ఊర్లకు వెళ్ళేవారు ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇళ్లలో పెద్ద మొత్తంలో బంగారం, నగదు పెట్టవద్దంటూ కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ హరితో ప్రవీణ్ కలవల, HM టీవీ, హైదరాబాద్.